నేను పర్టిక్యులర్‌గా వాళ్ళ మేకోవర్ కోసమే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చాను. వాళ్ళ మేకోవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మచిలీపట్నం నుంచి హైదరాబాద్ రిటర్న్ అయిపోయాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! పేమెంట్ దగ్గరికొచ్చేసరికి ఏడిపించేశారని చెప్పి. నేను ఈవెంట్ కంటే ఒక రోజు ముందే వచ్చాను వాళ్ళ కోసమే. కానీ ఆ రోజు నేను అనుకున్న పనైతే అవ్వలేదు. నాకు ఏ మేకప్‌కి ఇంత ట్రబుల్ అనిపించలేదు. కానీ ఈ మేకోవర్ ఒప్పుకున్న దగ్గర నుంచి నాకెందుకో ఫస్ట్ నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తూనే ఉన్నాయి. ట్రైన్ మిస్ అవ్వడం, అక్కడి నుంచి వచ్చాక ఒక రోజు ముందే వాళ్ళ కోసం వచ్చాక ఆ పని అవ్వకపోవడం, నెక్స్ట్ రోజు ఒక ఊరు అనుకుని ఇంకో ఊరికి వెళ్ళిపోవడం. అండ్ నేను ఏదైనా మేకోవర్ చేశానంటే వాళ్ళని మల్టిపుల్ టైమ్స్ అడుగుతాను, మీకు ఓకే కదా, ఇంకేమైనా చేంజెస్ చేయాలా అని చెప్పి. అలానే వాళ్ళని కూడా అడిగాను. అప్పుడైతే నాకు ఏం చేంజెస్ చెప్పలేదు. కానీ పేమెంట్ ఇచ్చే ముందు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి నాకు రీజన్స్ చెప్పి పేమెంట్ అయితే తగ్గించేశారు. నాకైతే చాలా హర్టింగ్గా అనిపించింది. ఎందుకంటే నేను మచిలీపట్నంలో ఉండి ఆ కోర్స్ చేస్తే నాకు ఇంత బాధ అనిపించేది కాదు. కానీ నేను హైదరాబాద్ నుంచి పర్సనల్గా వాళ్ళ కోసమని ట్రావెల్ చేసి అంత దూరం ట్రైన్ మిస్ అయినా మళ్ళీ బస్ బుక్ చేసుకుని వెళ్ళి చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి అంత చేసినా కూడా నాకు కొంచెం కూడా వాల్యూ ఇవ్వట్లేదు అనిపించింది. అండ్ ఈ క్లయింట్ నన్ను ప్రీవియస్ వర్క్ చూసి బుక్ చేసుకున్నారు. వాళ్ళ రిలేటివ్స్లో ఒక మ్యారేజ్కి నేను మేకోవర్ అయితే చేశాను. ఆ మేకోవర్ నచ్చి నాకు ఈవెంట్ అయితే ఇచ్చారు. ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు అనిపించింది మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా అయిన తర్వాత. అక్కడికి నేను వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్లోనే చేశాను. ఇంకా తక్కువ బడ్జెట్లోనే ఇంకా అమౌంట్ కట్ చేసి వేస్తే నాకు చాలా హట్టింగ్ అనిపించింది. నా వర్క్కి వాల్యూ లేదనిపించింది. ఇంకా వాళ్ళు అలా మాట్లాడేసరికి నా ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత నాకైతే బుద్ధి వచ్చింది మొహమాటానికి పోకూడదని చెప్పి. ఇలా నా మేకోవర్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.